బాడీ అంటే అందరూ మంచి బాడీ రావాలంటే అందరూ బాగా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ వస్తుంది అనుకుంటారు. యాక్చువల్లీ బాడీ బిల్డింగ్లో 70% ఫుడ్, 20% ఎక్సర్సైజ్, 10% రెస్ట్ అండ్ స్లీప్, ఈ 3. అండ్ ఇంత ఎక్సర్సైజ్ చేస్తే ఇంత బాడీ వస్తుంది కదా సార్. కరెక్ట్గా తింటే కరెక్ట్ బాడీ వస్తుంది. సో బాడీ ఫుడ్ ఈస్ ద కీ టు బాడీ, నాట్ బాడీ బిల్డింగ్. ఏమంటే సార్ ఇప్పుడు మనకి మస్సులు కావాలంటే మాత్రం మనం ప్రోటీన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం ఏంటంటే కొంతమంది అంటారు ఇది మంచి ఫుడ్, ఇది తింటే మంచిది, ఇది తింటే మంచిది కాదు అంటారు. ఏంటి మంచి కాదు? లైక్ జనరల్గా పొటాటో అంటే మంచిది కాదంటారు. ఎగ్జాక్ట్లీ. బేసిక్లీ ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి కాబట్టి అది మంచిది కాదంటారు. ప్రోటీన్ వైపు ఏ ఫుడ్స్ ఉంటాయో అవన్నీ మంచిది అంటారు. అందుకంటారు ఎగ్ వైట్స్ తింటే మంచిది, ఇంకోటి తింటే మంచిది. సో ప్రోటీన్ ఫుడ్ ఫిష్, చికెన్ బ్రెస్ట్, సోయ్, ఎగ్స్, ఇలాగా ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ ఇవ్వాలన్నమాట. బాడీ కావాలంటే, నీకు మసిల్ ఫామ్ అవ్వాలంటే మనకి ప్రోటీన్ కావాలి. అండ్ స్టమక్ కావాలంటే కార్బోహైడ్రేట్ కావాలి. అంతకంటే ఎక్కువ కావాలంటే ఫ్యాట్ కావాలి. ఐస్ క్రీమ్, చాక్లెట్లు డైరెక్ట్ తినొచ్చు. మనాలిలో ఉండేవాడు సార్. సో అక్కడ ట్రౌట్ ఫిష్ అని ఉండేది. సో చాలా హై ప్రోటీన్ ఫ్యాక్ట్ ఉన్న ఫిష్ అనమాట. ఒక్కొక్క ఫిష్లో ప్రోటీన్ లెవెల్స్ 70 ఉండొచ్చు, 70 to 90 లెవెల్లో ఉంటుంది అనమాట. 65 to 90 లెవెల్లో ఉండొచ్చు, 95 లెవెల్లో ఉండొచ్చు. ఇది చాలా హై కంటెంట్, ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ఎవ్రీడే చేప తినేవాడిని. చికెన్ ఆఫ్టర్నూన్ ఏమో చికెన్ బ్రెస్ట్ తినేవాడిని, సాయంత్రం ఏమో ఫిష్ తినేవాడిని. ఎందుకంటే వేయింగ్ మిషన్ పెట్టి తినాలి. ఇంత ప్రోటీన్ తినేయకూడదు సార్. నీ బాడీ వెయిట్ బట్టి ఒక అర్థమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, దాన్ని బట్టి తినాలి. మసాలా లేకుండా ఓన్లీ అవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. దేనికైనా ఓ డిసిప్లిన్ ఉంటుంది. ఏదైనా తక్కువ చేయకూడదు, ఏదైనా ఎక్కువ చేయకూడదు. ఏదైనా కరెక్ట్గా చేస్తే ఏమైనా తీసుకోవచ్చు. స్వీట్స్ కూడా ఎక్కువ తీసుకున్నా తప్పే, తక్కువ తీసుకున్నా కూడా తప్పే. సో ఇప్పుడు మీరు స్వీట్స్ తినాలంటే, మీకు స్వీట్స్ అంటే ఇష్టం అంటే ఓ డిసిప్లిన్ పెట్టుకోవచ్చు. నేను ఈ పలానా ఈ టైంలో తింటాను, ఇంకా స్వీట్ ఉంది కదా పిల్లలు రుచి అని కాకుండా. ప్లస్ ఏమంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తూ మీరైనా ఫిజికల్ యాక్టివిటీ, ఎవ్రీడే నేను బ్యాడ్మింటన్ 1 hour ఆడతాను, దానికి తగ్గట్టు నేను ఏదైనా కొంత ఇంత తింటాను. సో దాని బ్యాట్మెన్ కోసం నా హెల్త్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ సండేస్ షూటింగ్ లేకుండా ఉండి బ్రంచ్ ఫ్రెండ్స్ అందరితో ఎక్కువ తిన్నానంటే ఆ రోజు సాయంత్రం ట్రెడ్మిల్ ఎక్కేస్తాను ఇమీడియట్గా. సో దానికోసం కష్టపడితే మనం ఎఫర్ట్ పెట్టాలి కూడా, ఎంజాయ్ చేయొచ్చు. మీరు పర్టికులర్గా జపాన్ చెప్పారు కాబట్టి సార్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మామూలుగా సూషీ అని ఉంటుంది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లోనే సూషీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ హెల్దియెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఓకే. అండ్ వాళ్ళ ముసలి కూడా సార్ దేనికైనా చెప్పాను సార్, డిసిప్లిన్. ఏదైనా తినొచ్చు కానీ ఒక డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళు ఎంత డిసిప్లిన్ అంటే వాళ్ళు కూర్చుని టీ తాగేది కూడా వాళ్ళ కల్చర్. అలా కూర్చుని టీ నీట్గా తాగుతారు. అండ్ వాళ్ళు చాలా మంచి హ్యాబిట్స్ ఉంటాయి సార్. డీటెయిల్లోకి వెళ్తే వాళ్ళ ఫుడ్, జాపనీస్ డీటెయిల్కి వెళ్తే వాళ్ళు ప్రతి పూట వేడి నీళ్ళు తాగుతారు, ఫుడ్ వేడిగా తింటారు, 7 తర్వాత తినరు, 12 తినేస్తారు. దే ఆర్ వెరీ వెరీ డిసిప్లిన్డ్. మళ్ళాగా అలా సరదాగా సాయంత్రం అలా లేట్గా తింటాం అలా ఉండదు. సో ద వెరీ డిసిప్లిన్, ఎస్పెషలీ ద ఈస్టర్న్ కంట్రీస్. వెస్టర్న్ కంట్రీస్ ప్రతి కంట్రీలో బ్యాడ్ ఉంటుంది, ప్రతి కంట్రీలో గుడ్ ఉంటుంది సార్. సో మన ఇండియన్ ఫుడ్లో కూడా హెల్తీ ఫుడ్స్ చాలా ఉంటాయి. ఇట్స్ వాట్ మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం నిజంగా డిసిప్లిన్గా ఉండాలనుకుంటే మన ఫుడ్లో కూడా చాలా హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. అలాగే డజంట్ మీన్ వెస్టర్న్ ఫుడ్ అంటే బ్యాడ్ ఫుడ్ ఆర్ గుడ్ ఫుడ్ అని కాదు. వెస్టర్న్ ఫుడ్లో కూడా సాలడ్స్ ఇలాంటి హెల్తీ ఫుడ్ ఉంది. బర్గర్స్, చిప్స్, పొటాటో వెజ్జెస్, ఇలాంటి బ్యాడ్ మ్యాష్ పొటాటోస్, ఇలాంటి కూడా కార్బోహైడ్రేట్ ఓరియంటెడ్ ఇల్ హెల్త్ ఫుడ్ కూడా చాలా ఉందన్నమాట. డిసిప్లిన్ మనలో ఉంటే సార్ కంట్రీ ఏదైనా ఫుడ్ ఏదైనా మనం కరెక్ట్గా ఉంటాం. ఎలాగైనా తినచ్చు సార్. బేసిక్లీ మనలో ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా తినచ్చు. ఇప్పుడు నేను నిజంగా ప్రోటీన్ షేక్స్ ఫారెన్స్ తెప్పించుకుంటాను. నేను తినే చాక్లెట్ ప్రోటీన్ బార్స్ ఉంటాయి, చాక్లెట్లోనే ప్రోటీన్ చాక్లెట్స్ అనమాట. ఆ ప్రోటీన్ బార్స్ ఫారెన్స్ తెప్పించుకుంటాను, ఇక్కడ ఎక్స్పెన్సివ్ షాప్స్ని కొనుక్కుంటాను. అది చేస్తేనే బాడీ బిల్డింగ్ అని కాదు సార్, అది నాకు సౌకర్యం ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. నిజంగా యావరేజ్ బాడీ బిల్డర్స్ ఉన్నారు, ఓన్లీ వెజిటేరియన్ తింటూనే బాడీ బిల్డింగ్ చేసి ఉన్నారు. యాక్చువల్లీ ప్రోటీన్ అనేది ఎక్కువ నాన్ వెజ్లోనే ఉంటుంది, వెజిటేరియన్ తక్కువలో ఉంటుంది. అప్పటికే వెజిటేరియన్ హ్యూజ్ బాడీ బిల్డర్స్ కూడా ఉన్నారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంకా నిజంగా ఇప్పుడు ప్రోటీన్లో ఇంకా తక్కువ ఎగ్ వైట్స్. ఎగ్ అనేది రీజనబుల్లీ అఫోర్డ్ చేసుకోగలిగే ప్రైస్. లైక్ చికెన్, అఫ్కోర్స్ చికెన్ ఇస్ ఎక్స్పెన్సివ్. అంతకంటే తక్కువ చూస్తే మన వెజిటేరియన్లో చాలా ఉన్నాయి. లైక్ మిల్క్ తీసుకుంటే మిల్క్ ఉంటుంది, అఫ్కోర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మిల్క్ కాదు. సింపుల్గా తీసుకుంటే ప్రోటీన్ సోయా ఉంది, మీకు ప్రోటీన్ తినచ్చు. దాల్ తినచ్చు, పెసర్ అంటారు కదా,
పెసరట్టు ఇట్స్ కన్సిడర్ ఎస్ ప్రోటీన్. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మన బడ్జెట్లోనే ఏ బడ్జెట్కి అందులో ప్రోటీన్ ఉంటుంది, క్యాలరీ ఉంటుంది, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఓకే, ఎఫర్ట్ చేయొచ్చు. అండ్ ఇందాక చెప్తున్నాడు నాకు టక్కనే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెజిటేరియన్ ఉన్న వాళ్ళు అంటే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ ఇస్ వెజిటేరియన్. వరల్డ్స్ బెస్ట్ బాడీ బిల్డర్ ఈ టైమ్స్ మిస్టర్ యూనివర్స్ కొట్టినాడు ఇస్ వెజిటేరియన్. ఫుడ్ హ్యాబిట్స్లో అందరూ నన్ను చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు సార్ మీరు ఏం తినాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఏం చేయాలి చెప్పే ముందు ఫస్ట్ ఏం చేయకూడదో తెలుసుకుంటే బెటర్. ఫస్ట్ ఆల్కహాల్ అనేది అసలు ఇంకా బాడీ బిల్డింగ్ ఇంకా పరాకాష్ట. అంటే మన హెల్త్ మనమే స్పాయిల్ చేసుకున్నట్టు. ఎనీ కైండ్ ఆఫ్ వైసెస్ లైక్ దట్ బి స్మోకింగ్, లైక్ దట్ బి ఆల్కహాల్, ఏదైనా కానీ పొగ తాగకూడదు, మందు తాగకూడదు. ఫస్ట్ అది కట్ చేస్తే హెల్తీ లైఫ్కి డోర్స్ ఫస్ట్ ఓపెన్ అవుతాయి. దాని తర్వాత యాక్చువల్లీ మంచి ఫుడ్ ఏంటంటే, ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు చెప్పాను. మా కోచ్ ఒకటే అనేవాడు, ఇట్స్ చాలా మంచి సేయింగ్, వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్. అంటే నువ్వు ఏం తింటే నువ్వు అది. నేను మంచి జ్యూసెస్, నేను మంచి ఫ్రూట్స్ నేను తింటే నా స్కిన్ గ్లో అవుద్ది, నేను నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఏదో ఉంటాను. నేను చికెన్ తింటూ ప్రోటీన్ తింటూ నా బాడీ గిట్టి ఎన్ని బాగుంటాయి. సో వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్. నేను ఫ్యాన్స్ అందరికీ ఎవరన్నా అడిగినా ఏదో చెప్పేది అదే. ఎస్పెషలీ ఫుడ్ గురించి ఉన్నప్పుడు మీరు ఏం తింటారో మీరు అది. సో మీరు హెల్తీగా తింటే మీరు హెల్తీగా ఉంటారు. మీరు ర్యాండమ్గా తింటే మీ లైఫ్ కూడా ర్యాండమ్గా ఉంటుంది.